కథలు ఫర్ కిడ్స్కి స్వాగతం. ఈరోజు మనం చిట్టి అనే ఒక మంచి కుందేలు దాని నిజాయితీ గురించి ఓ చక్కటి కథ విందాం. ఒక పచ్చని అందమైన అడవిలో చిట్టి అనే ఒక చిన్న కుందేలు ఉండేది. అది చాలా చురుకైనది, ఎప్పుడూ గెంతుతూ ఆడుకుంటూ ఉండేది. చిట్టి చూడడానికి చాలా ముద్దుగా ఉండేది. కానీ తెలుసా, తనలో ఉన్న అన్నిటికన్నా గొప్ప లక్షణం నిజాయితీ. అది ఎప్పుడు నిజమే చెప్పేది, సరైన పనే చేసేది. ఒకరోజు చిట్టి అడవిలో అలా ఆడుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద చెట్టు కింద ఏంటో తళతళా మెరుస్తూ కనిపించింది. ఏంటబ్బా అది అని ఆశ్చర్యపోయింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అదొక బంగారపు క్యారెట్. అబ్బా, సూర్యుడి ఎండలో బంగారంలా ఎంత అందంగా మెరిసిపోతుందో! కాని దాన్ని చూడగానే మన చిట్టి ఏమనుకుందో తెలుసా? అయ్యో, ఇది నాది కాదు కదా, పాపం ఎవరో దీన్నిక్కడ పోగొట్టుకునుంటారు అని అనుకుంది. చిట్టి అలా ఆలోచిస్తూ ఉండగానే అటువైపుగా ఒక జిత్తుల మారి నక్క వచ్చింది. అది చిట్టి చేతిలో ఉన్న ఆ బంగారు క్యారెట్ను చూసేసింది. నక్క అంది, చిట్టి, ఎవ్వరూ చూడట్లేదులే, దీన్ని నువ్వే ఉంచేసుకో అని ఆశపెట్టింది. కాని చిట్టి వెంటనే ఛీ ఛీ, అస్సలు కుదరదు, నాది కాని వస్తూ నాకు వద్దు అని గట్టిగా చెప్పేసింది. ఆ నక్క అలా వెళ్ళిపోగానే చెట్టుపైనుంచి గబుక్కున ఓ కొంటె కోతి కిందికి దూకింది. అది కూడా ఆ బంగారు క్యారెట్ను చూసి కళ్ళు పెద్దవి చేసింది. ఆ కోతి అంది, ఓ చిట్టి, దీన్ని నువ్వు అమ్మేశావనుకో, ఆ డబ్బుతో ఎన్ని క్యారెట్లు కొనొచ్చు తెలుసా, నీకు జీవితాంతం సరిపోతాయి అని చెప్పింది. దానికి మన చిట్టి చిన్నగా నవ్వి, నిజాయితీని అమ్ముకోలేను కదా అని చాలా తెలివిగా చెప్పింది. సరే అని మన చిట్టి ఆ బంగారు క్యారెట్ పట్టుకుని దాని యజమాని ఎవరబ్బా అని అడవంతా తిరగడం మొదలుపెట్టింది. కనిపించిన ప్రతి జంతువును అడుగుతూ వెళ్ళింది. అలా వెతుకుతుండగా ఒక చెట్టు కింద ఒక ముసలి కుందేలు ఏడుస్తూ కనిపించింది. పాపం, చిట్టి వెంటనే దాని దగ్గరికి వెళ్ళి, ఎందుకేడుస్తున్నారు అని అడిగింది. ఆ ముసలి కుందేలు, నా బంగారు క్యారెట్ పోయింది బాబూ అని చెప్పింది. అది వినగానే మన చిట్టి తన దగ్గరున్న బంగారు క్యారెట్ను ఆ ముసలి కుందేలుకు ఇచ్చేసింది. దాన్ని చూడగానే ఆ ముసలి కుందేలు ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చిట్టి నిజాయితీకి ఆ ముసలి కుందేలు చాలా సంతోషించింది. అది ఆ క్యారెట్ను చేతిలోకి తీసుకుందో లేదో అక్కడో అద్భుతం జరిగింది. ఆ మెరిసిపోతున్న బంగారు క్యారెట్ మెల్లగా మామూలు మనం తినే క్యారెట్లా మారిపోయింది. ఇది చూసి చిట్టికి నోట మాట రాలేదు. అప్పుడో ఆ ముసలి కుందేలు నవ్వి, ఇది ఒక పరీక్ష మాత్రమే చిట్టి, ఈ క్యారెట్ నిజాయితీగలవారిని కనుగొనడానికే ఒక మాయా, నిజమైన బహుమతి నిజాయితీగా ఉన్నవారికే దొరుకుతుంది అని చెప్పింది. ఆ ముసలి కుందేలు చిట్టిని మెచ్చుకుంటూ, నీ నిజాయితీ బంగారం కన్నా విలువైంది, అందుకే నీకు బంగారు హృదయముండాలని దీవిస్తున్నాను అని ఆశీర్వదించింది. ఈ విషయం తెలిసాక అడవిలో ఉన్న జంతువులన్నీ చిట్టి దగ్గరకు వచ్చి దాని నిజాయితీని ఎంతగానో మెచ్చుకున్నాయి. నక్క, కోతి అయితే సిగ్గుతో తలదెంచుకున్నాయి. ఆ రోజు నుండి అడవిలోని వారందరూ చిట్టిని ప్రేమగా బంగారు కుందేలు అని పిలవడం మొదలుపెట్టారు. ఎంత బాగుందో కదా పేరు! అందుకే ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిందేంటంటే, నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. నిజాయితీగా ఉండటమే అన్నిటికన్నా గొప్ప బహుమతి. ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.